సింహరాశి వారికి ఆగస్టు 20వ తేదీ గురువారం అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. అలాగే మధ్యాహ్నం 3:45 ఓ వార్త. ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని వినడానికి ప్రయత్నించండి. అలాగే ఉదయం సమయంలో ఇంటి విషయాలు, కుటుంబ సభ్యుల గురించి ఆలోచనలు ఎక్కువగా ఉండవచ్చు. మీరు ఎప్పటి నుండో పరిష్కారం కావాలని కోరుకుంటున్నటువంటి ఒక కుటుంబ సమస్య గురించి కూడా ఒక చిన్న చర్చ కూడా జరగవచ్చు. మొదట ఆ మాటలు కొద్దిగా ఇబ్బందికరంగా మీకు అనిపించినా కూడా ఆ తర్వాత అదే చర్చ ఒక పరిష్కారానికి దారి తీసే అవకాశం కూడా ఉందండి. ఇంట్లో పెద్దవారి మాటను గౌరవంగా తీసుకోవడం ఈరోజు మీకు మేలు చేస్తుందన్నమాట. ఈ యొక్క రాశివారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అయితే అందించండి. ఈ యొక్క రాశివారి గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారు. స్త్రీ పురుష వశీకరణం కూడా చేస్తారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8125241249. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని తప్పకుండా ఇక్కడ స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు సంప్రదించండి. కొన్ని పూజలు పరిహార రూపంలో మన సమస్యకు తగినటువంటి పరిష్కారం చక్కగా వివరిస్తారు. నమ్మకంతో ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఈ యొక్క రాశివారి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. రేపటి నుండి యొక్క రాశివారికి ఉదయం నుండే ఎన్నో మంచి విషయాలు అయితే జరగబోతున్నాయండి. యొక్క రాశివారి మనస్తత్వం విషయానికి వస్తే వీరు సాధారణంగా ఏ విషయాన్నైనా ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారనమాట. కొత్త ఆలోచనలు, కొత్త విషయాలు తెలుసుకోవడం, తమకు నచ్చిన విధంగా స్వతంత్రంగా జీవించడం అనేది వీరి యొక్క లక్షణం అనేది చెప్పుకోవచ్చు. బయటకు చాలా గంభీరంగా కనిపించిన లోపల చాలా సున్నితమైనటువంటి మనసును కలిగి ఉంటారని తమ బాధను ప్రతి ఒక్కరితో చెప్పుకోరు. ఒకసారి ఎవరి మీదైనా నమ్మకం పెడితే ఎంతకాలం ఆ బంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు. అదే సమయంలో తమ స్వేచ్ఛకు ఎవరైనా ఎక్కువగా అడ్డుపడుతున్నారని అనిపిస్తే మాత్రం మౌనంగా దూరం కావడానికి కూడా వెనకాడరు. అందుకే ఈ యొక్క రాశి వారు అర్థం చేసుకోవడం కొంత కష్టంగా కూడా అనిపించవచ్చు. ఈ యొక్క ఆగస్టు 20 గురువారం ఈ రాశి ఫలితాలను సాధారణంగా జ్యోతిష సూచనగా తీసుకుంటే ఈరోజు మీకు ముఖ్యంగా ఓర్పు మరియు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఉదయం నుంచి ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచించే పరిస్థితి వచ్చినా వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంత సమయం తీసుకోవడం చాలా మంచిది. మీకు రేపటి రోజు కలిసి వచ్చేటువంటి రంగు లేత ఆకుపచ్చ రంగు, అలాగే వెండి రంగును తీసుకోవచ్చు. ఈ యొక్క రాశి వారికి లేత నీలం మరియు వెండి రంగులు, లేత ఆకుపచ్చ రంగులు అనుకూలతగా రంగులుగా జ్యోతిష సంప్రదాయాలు అయితే సూచిస్తున్నాయండి. అదేవిధంగా ఈరోజు శుభ సంఖ్యగా 5ను తీసుకోవచ్చు. అదనంగా 7 మరియు 12 సంఖ్యలను కూడా ఈ యొక్క రాశి వారికి అనుకూల సంఖ్యగా కొన్ని జ్యోతిష వనరులు కూడా పేర్కొంటున్నాయన్నమాట. ఇక ప్రయాణ విషయానికి వస్తే ఈ ఆగస్టు 20 గురువారం రోజు ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్లాల్సి వస్తే తూర్పు లేదా ఈశాన్య దిశ వైపు ప్రయాణాన్ని శుభప్రదంగా భావించే జ్యోతిష్య పద్ధతిని ఈరోజు ఈ విషయంలో మీరు తప్పకుండా గమనిస్తారు. అయితే ఇది సాధారణ రాశి ఆధారిత సూచిత మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని లగ్నం, గ్రహస్థితులు, దశలు మొదలైన వాటిని బట్టి ఫలితాలు కూడా మారవచ్చు. ఇక రేపటి రోజు ఆరోగ్యపరంగా చూసుకుంటే పెద్దగా అనారోగ్య సమస్యలు ఏది కూడా కనిపించడం లేదని, అంతా కూడా మంచిగానే ఉంటుంది. అయితే ఇక రాశి వారికి కాల కింది భాగం, మడుమలు, చీలమండలు వంటి భాగాలను జ్యోతిష వైద్యంలో అనుసంధానిస్తారు. వీరు తగినంతగా నీరు తీసుకోవడం, ఎక్కువసేపు ఒకే స్థితిలో కూర్చోకుండా మధ్య మధ్యలో నడవడం, శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వడం చాలా మంచిది. రోజు ముఖ్యంగా అనవసరమైనటువంటి వాదనలకు దూరంగా ఉండాలి. మీరు చెప్పే మాట నిజమే అయినా ఎదుటి వారి దాన్ని ఎలా తీసుకుంటారో కూడా ఆలోచించి మాట్లాడండి. కుటుంబ సభ్యులతో చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్తగా వహించండి. ఆర్థిక విషయాల్లో కూడా ఒక ముఖ్యమైనటువంటి జాగ్రత్త అవసరమండి. ఎవరో అడిగారని వెంటనే డబ్బు ఇవ్వడం, పూర్తిగా తెలియని పెట్టుబడిలో తొందరగా చేరడం లేదా మాట మీద మాత్రమే ఆధారపడి ఆర్థిక నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. పత్రాలు, లావాదేవీలు అన్నీ ఒకేసారి పరిశీలించిన తర్వాత ముందుకు వెళ్ళండి. ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్నటువంటి రాశి వారికి కొత్త ఆలోచనలు రావచ్చు. ఈ ఆలోచనలు వెంటనే అందరి ముందు చెప్పడం కంటే ముందుగా దాన్ని సాధ్యాలను పరిశీలించడం చాలా మంచిదన్నమాట. కుటుంబ పరంగా మీ మనసులో దాచుకున్న ఒక విషయం గురించి మాట్లాడే అవకాశం కూడా రావచ్చండి. మీరు చాలా కాలంగా చెప్పాలనుకున్న మాటని ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి వచ్చినా కోపంతో కాకుండా ప్రశాంతంగా మాట్లాడండి. ఇక ఆధ్యాత్మికంగా ఈ యొక్క గురువారం కావడంతో ఉదయం లేదా సాయంత్రం వరకు మీ ఇష్టదైవాన్ని స్మరించుకోవడం మంచిది. సాయిబాబా, దత్తాత్రేయ స్వామి లేదా గురువును మనస్ఫూర్తిగా ప్రార్థించి మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోండి. వీలైతే పేదవారికి లేదా అవసరంలో ఉన్న వారికి మీ శక్తికి తగ్గ సహాయం చేయడం కూడా మంచి ఆచరణ. ఇక మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి ఆగస్టు 20 గురువారం రోజు ఆలోచనలకు, నిర్ణయాలకు, కొత్త అవకాశాలకు గుర్తించడానికి అనుకూలమైనటువంటి రోజుగా తీసుకోవచ్చండి. కానీ తొందరపాటు, అనవసరమైనటువంటి వాదనలు, తెలియని వ్యక్తులకు పూర్తిగా నమ్మడం, ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యం చేయడం మాత్రమే నివారించండి. ఇక ఈరోజు మీకు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక మాట ఒక్కటే: తొందరగా స్పందించకండి, ముందుగా ఆలోచించండి. మీకు సరైనదిగా మార్గంలో ఓర్పుతో ముందుకు సాగండి. ఈ యొక్క రాశివారు ఒక మాటను మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మధ్యాహ్నం 3:45 మీ జీవితంలో చోటు చేసుకున్న ఒక అనూహ్యమైనటువంటి పరిణామం గురించి ఒక విషయం, ఇది భయపడాల్సినటువంటి విషయం కాదు. కానీ మీకు తెలియకుండా ఒక మార్పు మీ ముందుకు రావచ్చు. కాబట్టి ఈ విషయాన్ని ప్రశాంతంగా వినండి. మధ్యాహ్నం 3:45 దాటిన తర్వాత మీ ఫోన్కి వచ్చేటువంటి ఒక మెసేజ్ లేదా ఒక కాల్, ఒక
సందేశం అన్నమాట. మీకు ముఖ్యమైనటువంటి విషయం ఎవరో ఒక వ్యక్తి ద్వారా తెలియవచ్చు. మీకు ఊహించని సమయంలో వినిపించే ఆ వార్త మొదటి క్షణంలో మీకు ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా గతంలో ఆగిపోయినటువంటి ఒక పని, ఆలస్యమైన ఒక విషయం లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాధానం మళ్ళీ మీ ముందుకు కూడా రావచ్చు. ఇప్పటి వరకు ఇక ఇది జరగదేమో అని అనుకున్నటువంటి ఏదైనా కానీ ఒక విషయం గురించి అకస్మాత్తుగా మీ ముందుకు వచ్చేటువంటి సూచనలు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయండి. కదలిక అయితే కనిపించవచ్చు. ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, డబ్బుకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, కుటుంబంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక సమస్య కావచ్చు, లేదా దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుంచి వచ్చే సమాచారం కూడా కావచ్చు అండి. ఏ రూపంలో వచ్చినా మీరు వెంటనే నిర్ణయం తీసుకోకుండా ముందుకు ఆ వార్త పూర్తిగా ఏమిటో తెలుసుకోవాలన్నమాట. ఇక మధ్యాహ్నం 3:45 తర్వాత ఏదైనా వార్త వచ్చినప్పుడు దాన్ని వెంటనే నమ్మేయడం కానీ, వెంటనే తిరస్కరించడం కానీ చేయకండి. ఒకసారి పూర్తిగా వినండి, విషయం నిజమా కాదో తెలుసుకోండి, ఆ తర్వాత మీ నిర్ణయం తీసుకోండి. ఇక రాశి వారిలో చాలామంది బయటకు ప్రశాంతంగా కనిపించినా మనసులో మాత్రం ఎన్నో విషయాలను ఆలోచిస్తూ ఉంటారండి. అందుకే మీకు వచ్చే ఈ వార్త పాత జ్ఞాపకాలను గుర్తు చేయవచ్చు. ఒక వ్యక్తి గురించి, ఒక బంధం గురించి, లేదా మీరు వదిలేసినటువంటి ఒక అవకాశం గురించి మళ్ళీ ఆలోచించే పరిస్థితి కూడా రావచ్చు అనమాట. రేపటి రోజు కొన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది, మరికొన్ని రంగాల వారికి ప్రతికూలంగా ఉంది. ముందుగా ప్రతికూలమైనటువంటి రంగాల గురించి తెలుసుకుంటే కనుక ఆర్థిక రంగంలో మాత్రం జాగ్రత్త ఉండాలండి. తెలియని వ్యక్తులకు డబ్బు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేయకూడదు అనమాట. సరైన సమాచారం లేకుండా పెట్టుబడి పెట్టడం లేదా అవసరం లేని వస్తువులపై అధికంగా ఖర్చు చేయడం మంచిది కాదు. మీకు సంబంధించిన ఆర్థిక పత్రాలను కూడా ఒకసారి పరిశీలించండి. కుటుంబ రంగంలో చిన్న చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు సాధారణంగా చెప్పిన మాటను ఎదుటివారు మరో విధంగా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కోపంతో మాట్లాడితే చిన్న విషయం పెద్ద సమస్యగా కూడా మారవచ్చు. అందుకే ఈరోజు ఎంత ముఖ్యమైన విషయమైనా ప్రశాంతంగా మాట్లాడడం చాలా మంచిదన్నమాట. స్నేహాలు మరియు పరిచయాల విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. ప్రతి ఒక్కరితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితి, కుటుంబ సమస్యలు, ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం వంటి విషయాలను అవసరమైన వ్యక్తులతో మాత్రమే పంచుకోవాలి. ప్రయాణ రంగంలో తొందరపాటు మంచిదిగా, దూర ప్రయాణం చేయాల్సి వస్తే ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి. వాహనం నడిపే సమయంలో ఫోన్ ఉపయోగించకుండా వేగం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. చిన్న నిర్లక్ష్యం కూడా ఇబ్బందికి కూడా కారణం కాకుండా చూసుకోవడం చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్త అనేది చాలా అవసరం. అనుకూలమైనటువంటి విషయాలకు వస్తే కనుక మాట్లాడుకుంటే అంటే ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటే ఇంకా చాలా మంచిగా ఉంటుందండి. ఉద్యోగపర రంగంలో ఉన్నటువంటి యొక్క రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించే అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని ముందుకు కదలడం, పై అధికారుల నుండి ఒక ముఖ్యమైనటువంటి సమాచారం రావడం, మీరు చేసిన పనికి గుర్తింపు లభించడం లేదా కొత్త బాధ్యత మీరు అప్పగించబడినటువంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఒక పరిచయం లేదా కొత్త అవకాశం గురించి సమాచారం కూడా అందవచ్చు. వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు కొత్త ఆలోచనలు రావచ్చండి. గతంలో మీరు ప్రారంభించాలని అనుకున్న ఒక పని గురించి మళ్ళీ ఆలోచించే అవకాశం కూడా ఉంది. పాత కస్టమర్ల నుంచి స్పందన రావచ్చు. వ్యాపారంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. అందుకే కొత్త భాగస్వామ్యాలు లేదా పెద్ద పెట్టుబడుల విషయంలో మాత్రం పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళడం చాలా మంచిది. విద్యారంగం కూడా యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి సమాచారం అందేటువంటి అవకాశం అయితే ఉందండి. విద్యార్థులకు ఒక విషయం ఏకాగ్రత పెట్టగలిగితే మంచి ఫలితాలు సాధించగలరు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు గతంలో చదివిన విషయాలను మరోసారి పునశ్చరణ చేసుకోవడం ద్వారా ప్రయోజనం అయితే పొందవచ్చు. ముఖ్యంగా ఉదయం సమయాన్ని వృధా చేయకుండా చదువుకి కేటాయించడం చాలా మంచిది. సాంకేతిక సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి కొత్త ఆలోచనలు రావచ్చు. కంప్యూటర్ సాంకేతికత, రచన కళలు, మీడియా లేదా కొత్త ఆలోచనలతో పనిచేసే వారికి తమ ప్రతిభను చూపించే అవకాశం అయితే లభించవచ్చు. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్నటువంటి ఒక కొత్త ప్రయత్నానికి ఈరోజు ఒక ప్రారంభ సంకేతం కూడా కనిపించవచ్చు. ఉద్యోగ మార్పు లేదా కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈరోజు కొంత ఆశాజనకమైన పరిస్థితి అయితే ఉండవచ్చు. వెంటనే ఫలితం రాకపోయినా ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్ పరిచయం ఉన్నటువంటి ద్వారా కొత్త దారి కనిపించేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఉదయం పూజ సమయంలో పసుపు లేదా చందనంతో దైవానికి తిలకం సమర్పించి పూలతో పూజ చేయండి. పూజలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఇంటి ప్రశాంతత, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, ఉద్యోగం లేదా వ్యాపారంలో అభివృద్ధి కలగాలని, ఉద్యోగం లేదా వ్యాపారంలో మంచిగా ఉండాలని, పూజలో ముఖ్యమైనటువంటి ఆడంబరం కాదండి, భక్తి మరియు శ్రద్ధ. గురువారం కావడంతో సాయిబాబాని స్మరించడం లేదా దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం కూడా చాలా ముఖ్యమన్నమాట. గురువారం రోజున ఇది మంచి ఆధ్యాత్మిక ఆచరణ. దత్తాత్రేయ స్వామి నామస్మరణ చేసుకుంటూ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని మీ మనసులో ఉన్నటువంటి ఆందోళన దైవానికి సమర్పించి మంచి మార్గంలో నడిపించమని ప్రార్థించండి. ఇక దానాల విషయానికి వస్తే మీ స్తోమతకు తగినట్లుగా అనుగుణంగా పసుపు, శనగపప్పు, బియ్యం, పండ్లు లేదా పసుపు రంగు వస్త్రాలు అవసరంలో ఉన్న వారికి ఇవ్వచ్చు. తప్పనిసరిగా పెద్ద మొత్తంలో దానం చేయాల్సినటువంటి అవసరం లేదండి. మనస్ఫూర్తిగా చేసినటువంటి చిన్న సహాయం కూడా విలువైనదే. ఇక యొక్క రాశి వారికి శని ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని శనివారం చేసే శని సంబంధిత ఆచరణ కూడా పాటిస్తారు. రేపు గురువారం కాబట్టి ప్రధానంగా గురు సాయిబాబా, దత్తాత్రేయ స్వామి ఆరాధనపై దృష్టి పెట్టవచ్చు. సాయంత్రం ఇంటి ముందు లేదా పూజా స్థలంలో దీపం వెలిగించి కొద్దిసేపు నిశ్శబ్దంగా ప్రార్థన కూడా చేయండి. ఇంట్లో ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా ఉంటే ఒక చిన్న పరిహారంగా ఉదయం లేదా సాయంత్రం ఓం సాయిరాం లేదా అని లేకుంటే ఓం శ్రీ దత్తాత్రేయ స్వామి నమః అనేటువంటి నామాలను జపిస్తూ సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండండి. సంఖ్య కంటే భక్తి ముఖ్యం. మనసు ప్రశాంతంగా ఉండేలా నామస్మరణ చేసుకోండి. ఈ రోజు మీకు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుందన్నమాట. ఈ యొక్క ఆగస్టు 20 రోజు గురువారం రోజు ఉదయం దైవస్మరణ, గురువుకు నమస్కారం, సాయిబాబా లేదా దత్తాత్రేయ స్వామి ఆరాధన, వీలైతే అన్నదానం లేదా అవసరంలో ఉన్న వారికి దానం, సాయంత్రం దీపారాధన, ఈ విధంగా ఈ రోజును ప్రశాంతంగా కూడా మీరు గడపవచ్చండి.
ఈ రోజు దిన ఫలితాలు అయితే ఇంతేనండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని కోరుకుంటే సెలవు తీసుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.